హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు పిల్లలందరికీ సెలవు ఇచ్చారు, ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి కావాలి అంటారు. అలాంటప్పుడు మంచి డ్రింక్స్ కానీ, మజ్జిగ కానీ, షర్బత్తులు కానీ తాగాలనిపిస్తుంది కదా. అందుకు నేను మంచి షర్బత్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇది మామిడికాయలతో చేసుకుంటాం అన్నమాట ఈ షర్బత్తు. దీనికోసం నేను ఇక్కడైతే కలెక్టర్ కాయలు తీసుకున్నాను. బంగినపల్లి కానీ కలెక్టర్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఇలాగ 2 కాయలు అయితే తీసుకున్నాను. ఇది మనకి ముగ్గురు మనుషులకైతే అవుతుంది అన్నమాట. ఇలాగా మనం రొట్టెలు కాల్చుకుంటాం కదండి, అలాంటిది పెట్టుకుంటాం. ఫ్రేమ్ పొయ్యి మీద పెట్టుకొని ఇలాగ మ్యాంగోలు అయితే దాని మీద పెట్టేసుకుంటాం. మామిడికాయలు 2 ఇలా పెట్టేసుకుంటాం. లేదు అంటే బొగ్గుల పొయ్యి మీద అసలు కాల్చి చేస్తారన్నమాట. ఈ రోజుల్లో బొగ్గుల పొయ్యిలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి? ఎవరి దగ్గర ఉంటే ఇంకా ఆ స్మెల్, ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మన దగ్గర అంత అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా స్టవ్ మీదే చేసేస్తున్నాను. ఈ ఫ్రేమ్ ఒకటి పెట్టేసుకున్నాం. మనం చుక్కా రొట్టెలు అవి చేస్తారు కదా, ఫ్రేము వంకాయలు అన్నీ కాలుస్తారు, అలాంటి ఫ్రేమ్ మీద ఇలాగ మామిడికాయలు పెడతాం. దానికి ఎటువంటి ఆయిల్ ఏమి రాయం. అది చివరికి మనకి ఇలాగా కాలుతాయి అన్నమాట. బాగా తొక్క చుట్టూ ఇలాగ బ్లాక్ అయిపోద్ది. మెయిన్ వంకాయలు కాల్చినట్టే ఇది కాల్చడం అన్నమాట. లోపల బాగా ఉడుకుతుంది. మనకు కావాలి ఇంకా ఉడికిందో లేదో తెలియడానికి ఒక ఫోర్క్ కానీ నైఫ్తో కానీ గుచ్చి చూడండి, ఉడికిపోతుంది ఆల్మోస్ట్. ఇలాగ అయిపోయిందంటే ఇలాగా బాగా మొత్తం 2 పక్కల అన్ని వైపులా బాగా కాలినట్టు చూసుకున్న తర్వాత అది ఒక చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకొని దానిలోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని చల్లటి నీళ్ళు తీసుకోవాలి. వేడిది కాబట్టి చల్లనీళ్ళలో తీయగానే అది మనకి తొక్క సులువుగా వచ్చేస్తుంది. ఇలా చల్లనీళ్ళలో వేసాను. ఒక్క 2-3 మినిట్స్ ఉంచాలి. వెంటనే చేసామంటే మనకి చేయి కాలుతుంది, తొక్క కూడా సరిగ్గా రాదు. ఒక 2-3 మినిట్స్ వేడది కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఆ తర్వాత వాటర్లో తీసుకొని ప్లేట్లో ఇలా పెట్టుకొని మనం అదైతే పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మాడు అంతా తీసేయాలి. చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లోని ఈ షర్బత్ తాగడం బట్టి ఎండ దెబ్బ నుంచి బాగా విముక్తి ఉంటుంది అన్నమాట. ఎవరికైతే ఎండ దెబ్బ తగులుతుంది, ఎక్కువ బయటికి తిరిగిన వాళ్ళకి ఎండ దెబ్బ అది తగిలేస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి షర్బత్తులు అవి చేసి ఇస్తుంటే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది అన్నమాట. చాలా మంచిది. చల్లదనం తెలుసండి, ఇది మంచి చల్లదనం. అసలు మ్యాంగో వేడి అంటారు. ఇలా షర్బత్ చేస్తే, ఇలా కాల్చి ఇది షర్బత్ చేస్తే చల్లదనం తెలుసండి. ఇది మామిడికాయ కానీ, బంగినపల్లి కానీ, లేదంటే కలెక్టర్ కాయ కానీ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోండి. మీకు ఇప్పుడు కాయలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో చేసుకుంటే బాగుంటుంది. మధ్యాహ్నం టైంలోని అంటే 11, 12 అలాంటి టైంలో మీరు చేసుకున్నారనుకోండి, పిల్లలకి హ్యాపీగా భోజనం ముందు ఇస్తే ఒక్కొక్క గ్లాస్ తాగుతారు. వాళ్ళకి చాలా మంచిది, హెల్దీ కూడా. ఈ టైంలో కూడా మ్యాంగోలు వస్తాయి, మళ్ళీ మళ్ళీ దొరకవు కదా, వచ్చినప్పుడే చేసేసుకోవడం బెటర్ కదండి. ఇలాగా నేను తొక్కలు అయితే తీసేసుకొని బాగా కడిగేసుకున్నాను. ఎందుకంటే కాల్చాం కదా, మీదన బ్లాక్ లేయర్ లాగా చిన్న చిన్న బ్లాక్ పీసుల్లాగా వస్తాయి. ఇక్కడ కోస్ చూపిస్తున్నాను, చూస్తున్నారా ఎంత బాగా ఉడికిందో. నైఫ్తో ఇలాగ అంటే కట్ అయిపోతుంది. ఇలాగ అయిపోయిన తర్వాత ఆ గుజ్జంతా అంటే మధ్యలో టెంక అంటే జీడి అవి ఉంటాయి కదా, అలాగ మొత్తం మ్యాంగో తాలూకు గుజ్జే ఇలా తీసుకొని మనం మిక్సీలో వేసుకోవడమే. 2 మ్యాంగోలు కూడా నేను ఇలా తీసేసి వేసుకుంటున్నాను. ఇలా తీసుకొని మొత్తం వేసుకోవాలన్నమాట. జాగ్రత్త అండి, చేయి జారుతుంది. అసలే గుజ్జు కదా, మనకు చేయి జారుతుంది. నైఫ్తో ఇలాగా చేస్తుంటే నైఫ్తోనైనా చేయొచ్చు, లేదంటే స్పూన్తోనైనా చేయొచ్చు. ఎందుకంటే బాగా ఉడికిపోయి ఉంటుంది కదండి, అందుకు స్పూన్తోనైనా చేసుకోవచ్చు. మొత్తం ఆ టెంక చుట్టూ ఉన్నదంతా కూడా మనకి తీసేసుకోవచ్చు. తీసుకొని నేను ఇక్కడ 2 కాయలకి 1 కప్పు పంచదార వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే
మనకి ఇది అయితే నాకు కొంచెం పులుపు అనిపించింది కాయ. ఎందుకని మనకి జ్యూస్ పుల్లగా ఉంటే బాగుండదు కదా! అందుకు ఈ కాయ నాకెందుకో పులుపు అనిపించింది. పులుపు చూసుకొని మీరు వేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక కప్పు పంచదార అయితే నేను వేసుకున్నాను. తర్వాత ఐస్ క్యూబ్స్ తర్వాత వేసుకుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. మనం మిక్సీ చేసుకున్నప్పుడే వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఐస్ వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను అనమాట. కొంచెం ఇలా కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను. అంతే, సింపుల్గా రెడీ అయిపోద్దండి ఈ సర్బత్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడం. కావాలంటే మీదన ఒక ఐస్ క్యూబ్ కూడా మీరు వేసుకోవచ్చు, ఇంకా కూల్ కావాలంటే. చూస్తున్నారా, ఇలాగైతే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఇలాంటి మీకు రెసిపీలు కావాలంటే మన వీడియో మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.